తెలంగాణలో నిన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య మాటల తోటాలు పేలాయి. కేసీఆర్కు మేడిగడ్డ బలైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపిస్తే రాష్ట్ర ప్రయోజనాలపై పులిలా పోరాడతానని కట్టె కాలే వరకు తెలంగాణ కోసం పులిలా పోరాడతానంటూ కేసీఆర్ భారీ స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ తన ప్రసంగంతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ మేడిగడ్డపై సిబిఐ విచారణ అంటే ఎందుకు భయమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించడంపై సాక్షి తెలంగాణ నేషన్లో కథనాన్ని ఇచ్చారు. రైతుల చలో ఢిల్లీ ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన నేపథ్యంలో సరిహద్దుల్లో రణరంగం పేరిట మరో కథనాన్ని ఇచ్చారు. ధరణిపై ఈ నెల 16న మంత్రి పొంగులేటికి ప్రాథమిక నివేదిక అందబోతోంది. రాయలసీమ అభివృద్ధికి డైరెక్టర్ మహి రాఘవ 2 ఎకరాలు అడిగితే ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధమైతే రాద్ధాంతం చేస్తున్న పచ్చ మీడియా హైదరాబాదులో స్టూడియోల అక్రమాలపై ఎందుకు మాట్లాడడం లేదంటూ నిర్మాత కళ్యాణ్ ప్రశ్నించిన విషయాన్ని సాక్షి తెలంగాణ మరో కథనాన్ని ప్రచురించింది. అంతదాకా ఎందుకు రామోజీ ఫిలిం సిటీ ఎన్ని వేల ఎకరాలలోకి నిర్మించారు, అందులో ఎంత ప్రభుత్వ భూమి ఉన్నది వారికి తెలియదా? ఇక్కడ మాత్రం రామోజీ తను అభివృద్ధి చెందాలి, మిగతా వారు అభివృద్ధి చెందకూడదన్నట్లుగా ఈ ఒక పత్రిక కథనాలు ఇస్తోంది. ఏపీకి ఇక బీసీ బంద్ దరఖాస్తు చేసుకున్న 3,60,000 మందికి ఆందోళన చేస్తున్నారంటూ వార్తాపత్రిక కథనాన్ని ఇచ్చింది. ఏపీకి రాజధాని కట్టేదాకా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్, మాకు రాజధాని లేనందున మరికొంతకాలం వెసులుబాటు ఇవ్వాలని కేంద్రాన్ని కోరతామని వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి ప్రతిపాదన ఇచ్చిన వార్తను నమస్తే తెలంగాణ ప్రముఖంగా ప్రచురించింది. తెలంగాణ నుంచి రాజ్యసభకు అజయ్ మకేన్ అంటూ ఆంధ్రప్రభ స్టోరీ. అలాగే బినామీల పేరిట పెనుభూతం అంటూ మరో కథనాన్ని ఇచ్చారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసును ప్రచురించారు. సిటీలో కారు దిగుతున్నారు, సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్న గ్రేటర్ గులాబీ నేతలు అంటూ వెలుగు పత్రిక కథనాన్ని ఇచ్చింది. అలాగే బల్దియాలో కుర్చీ కోల్పోయే ఛాన్స్ అంటూ టీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోతుందా అంటూ ఒక విశ్లేషణాత్మక కథనాన్ని ఇచ్చారు. ఇండియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య 8 ద్వైపాక్షిక ఒప్పందాల పేరుతో డక్కన్ క్రానికల్ బ్యానర్ ఐటమ్ని ఇచ్చింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ, యుఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయేద్ ఒప్పందాలు చేసుకున్నారు. తెలంగాణ ఎక్స్ప్రెస్ షెడ్యూల్ పట్టాలెక్కడానికి మరికొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉందని హిందూ తెలిపింది. పాకిస్తాన్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతోందని ఇండియన్ ఎక్స్ప్రెస్ రాసింది. ప్రధాన పార్టీలైన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్కు చెందిన పిఎంఎల్, బిలావల్ భుట్టోకు చెందిన పీపీపీ పార్టీలు ప్రధాని పదవిని పంచుకోవటానికి సిద్ధమవుతున్నాయి. రాజస్థాన్ నుంచి సోనియా గాంధీ రాజ్యసభకు నామినేషన్లు దాఖలు చేయబోతున్నట్లుగా టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది.